హాయ్ అండి. వెల్కమ్ టు అమలాపురం రుచులు. మీరు చూస్తున్నది మునగాకు కందిపప్పు ఫ్రై అండి. ఇది కొంచెం డ్రై పప్పులా ఉంటుందనమాట. సో, ఖచ్చితంగా దీనికి చారు గానీ, లేకపోతే పచ్చి పులుసు, పులుసు ఏదో ఒక లిక్విడ్ ఫామ్ రసం లాంటిది ఉండాలనమాట. ఎందుకంటే కొంచెం ఆహ్, ఒకలాగా ఉంటుంది. పప్పు డ్రైగా ఉంటే మనకసలు గొంతనేది దిగడం కూడా కష్టంగా ఉంటుంది కదా! సో, అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ ఫామ్ అనేది ఉండాలి. ఈ రెసిపీ ఎవరికైనా కావాలి అంటే మన అమలాపురం రుచులు ఛానల్‌లో ఫుల్ వీడియో ఉందండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వన్స్ వెళ్ళి విజిట్ చేయండి. మునగాకుతో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్‌ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, పిల్లలకి ఏ విధంగా పెట్టాలి మునగాకు అనేది సో, నా ఇదనమాట మెయిన్. సో, డిఫరెంట్‌గా పెడుతూ ఉంటాను. పొటాటోతో కూడా చేశాను. ఆ రెసిపీ కూడా ఉందండి. వన్స్ వెళ్ళి విజిట్ చేయండి. నెక్స్ట్ మనం దీన్ని మునగాకుతో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీస్‌తో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు విలువైన లైక్స్‌ని, కమెంట్స్‌ని నాకు తెలియచేయండి. అది నా ఛానల్ గ్రోత్‌కి అండ్ మాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.